మహాభారత యుద్ధంలో సర్వనాశనమైన దుర్యోధనుని సంతృప్తి పరచటం కోసం అశ్వత్థామ తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. అతి కిరాతకంగా ఉపపాండవులను నిద్రిస్తుండగా వధించాడు. ఉపపాండవులు పాండవుల పుత్రులు. ఆ ఘోర కృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసి పాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలాయి. తన పుత్రులను అందరినీ పోగొట్టుకొని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. ఇంత దారుణమైన పని చేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కు వస్తాను అంటూ పారిపోతున్న అశ్వత్థామ వెనకాల పడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణ అర్జునుల రథము తనను త్వరితగతిలో సమీపిస్తుంది అని తెలుసుకున్న అశ్వత్థామ తన ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప వేరేది లేదు అని భావించి రథం ఆపి మంత్రప్రయోగం చేశాడు. ప్రళయకాల రుద్రునిలాగా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీకృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు అస్త్రాలు సూర్య అగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావం చతుర్దశ భువనాలను దహిస్తుంది అని తెలిసిన శ్రీకృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమని అర్జునుడిని కోరాడు. అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాడు. అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్నపిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపది ముందు సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాడు. గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతి అయిన ద్రౌపదీదేవి ఇలా చెప్పింది: నాయన, మీ తండ్రి గారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్ర రూపంలో ఉన్న ద్రోణుడవు నీవు, మాకు గురుతుల్యుడైన వాడవు. ఇలా నీ శిష్య నందనులను దారుణంగా చంపటం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుర్కోలేని పసివాళ్ళు నీకెప్పుడు అపకారం చేయలేదు. అందాలు చిందే పాపలను నిద్రించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్ర, ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీ కోసం ఎంతగా విలపిస్తుందో. అర్జునుడు బంధించి తీసుకుపోయాడు అన్న వార్త వినగానే ఎంత బాధను అనుభవిస్తుందో అన్నది. ద్రోణాచార్యుల వారు స్వర్గస్థులైన ఇతని మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలివేయండి. గురుపుత్రుణ్ణి వధించటం ధర్మం కాదు అని కృష్ణ అర్జునుల వైపు చూసి అనింది. ఈ విధంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా పలికిన పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. శ్రీకృష్ణుడు కూడా ఆమెను ఎంతగానో పొగిడాడు. అందరూ ఆమెను సమర్థించారు. కానీ భీమసేనుడు మాత్రం కన్న కొడుకులను క్రూరంగా చంపినవాడు కళ్ళ ముందున్న కోపం తెచ్చుకోకుండా విడవమంటుంది ఏమిటి? దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు, కానీ ఇలా ఘోరకృత్యం చేసిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు అంటూ అశ్వత్థామపైకి దూకాడు. గురుపుత్రుణ్ణి ఏమీ చేయకుండా అడ్డుగా నిలిచింది ద్రౌపదీదేవి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: శిశుఘాతకుడు కిరాతకుడు అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికి చంపదగినవాడే, కానీ గురుపుత్రుడు, పైగా బ్రాహ్మణుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరుడికి తల గొరగడం కన్నా అవమానకరమైంది ఏమీ లేదు. ఈయన శిరోజాలు ఖండించి అవమానించి పంపుదాం అన్నాడు. అప్పుడు అర్జునుడు అశ్వత్థామ శిరోజాలను ఖండించాడు. అతడి శిరస్సు మీద ఉన్న దివ్యమైన మణిని తీసుకొని అవమానించి బయటికి గెంటివేశాడు. తరువాత అందరికీ దహన సంస్కారాలు చేసి గంగా తీరంలో దుఃఖాన్ని దిగమింగుకొని మరణించిన వారికి తిలోదకాలు ఇచ్చారు పాండవులు. శ్రీకృష్ణుడు పాండవులని, గాంధారి, ధృతరాష్ట్రులని ఓదార్చాడు.